టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అరంగేట్రంలోనే శతకంతో అలరించిన ఈ ముంబై బ్యాటర్ పట్టుమని 10 టెస్టుల్లోనే 1000కి పైగా పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. గత ఏడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి తొలి టెస్టులోనే 171 పరుగులతో చెలరేగాడు. ఆ తర్వాత యశస్వి అద్భుత ఇన్నింగ్స్తో అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటివరకు టెస్టుల్లో 3 శతకాలు 2 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లోనూ జైస్వాల్ తన అవా కొనసాగిస్తున్నాడు. చెన్నై వేదికగా గురువారం మొదలైన మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 6, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 విఫలమైన వేళ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో విలువైన అర్ధ శతకం 56 బాదాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ 10 పరుగులకే పరిమితమైన జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్లోనే తొలి 10 టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. తద్వారా సునీల్ గవాస్కర్ 978 పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. ఓవరాల్గా తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్గా నిలిచాడు.